హలో కిడ్స్, ఇవాల్టి వీడియోలో ఉగాది గురించి 10 వాక్యాలు నేర్చుకుందాము. వాక్యాలు అంటే సెంటెన్సెస్. సో మీ అందరికీ తెలుసు కదా, ఉగాది అనేది ఒక ఫేమస్ ఫెస్టివల్, పండుగ. సో తెలుగు వారు జరుపుకునే పండుగలలో ముఖ్యమైనది ఉగాది. సో తెలుగు పీపుల్ జరుపుకునే ఫెస్టివల్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్. సో ఉగాది చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. అంటే ఉగాది చైత్రమాసం అంటే ఇంగ్లీష్లో జనవరి, ఫిబ్రవరి లాగానే తెలుగులో కూడా మాసాలు ఉంటాయి. ఆషాఢ మాసం, శ్రావణం, చైత్రం అని. సో చైత్ర మాసంలో శుద్ధ పాడ్యమి అనేది ఒక తిథి అన్నమాట. ఆ రోజు మనం ఉగాది జరుపుకుంటాము. ఓకే, సో ఉగాది పండుగ తెలుగు నూతన సంవత్సరం. ఇప్పుడు జనవరి 1st మనం న్యూ ఇయర్ స్టార్ట్ చేస్తారు కదా, అంటే న్యూ ఇయర్ అంటాం కదా. సో తెలుగు వాళ్ళ న్యూ ఇయర్ ఉగాది. ఈ పండుగను తెలంగాణ, ఆంధ్ర మరియు కర్ణాటకలలో ఎక్కువగా జరుపుకుంటారు. ఈ ఫెస్టివల్ని తెలంగాణ, ఆంధ్ర ఇంకా కర్ణాటక స్టేట్స్లో జరుపుకుంటారు ఎక్కువగా. ఈ రోజు నుండే చైత్ర నవరాత్రులు ప్రారంభం అవుతాయి. సో నవరాత్రులు అంటే 9 days. సో ఈ నెక్స్ట్ డే మనకి శరణ్ నవరాత్రులు ఎలా ఉంటాయో దసరాలో, అలా చైత్ర నవరాత్రులు ఈ రోజు నుండే ప్రారంభం అవుతాయి. ఈ రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి గుమ్మాన్ని మామిడాకులతో అలంకరిస్తారు. సో ఆ రోజు ఏ పండుగైనా మనం పొద్దున్నే లేచి తలస్నానం చేసి ఇంటిని అలంకరిస్తాము కదా, అంటే మామిడాకులతో అలంకరిస్తారు. మామిడాకులు అంటే మ్యాంగో లీవ్స్. సో వాటితో మనము వాటిని ఇంటికి కడతామన్నమాట. ఇప్పుడు 7th పాయింట్ వచ్చేసి, సాయంత్రం గుడికి వెళ్ళి పంచాంగ శ్రవణం చేస్తారు. అంటే ఈవినింగ్ టైంలో టెంపుల్కి వెళ్ళి అక్కడ పంచాంగం, అంటే ఇంగ్లీష్లో ఆల్మనాక్ అంటారు, అందులో మనకు అన్ని మంచి రోజులు, పండుగలు ఎప్పుడు, ఏ తిథులు ఎప్పుడు వస్తున్నాయి, ఇవన్నీ ఉంటాయన్నమాట. శ్రవణం అంటే వినడం. సో పూజారి గారు అవన్నీ చదివితే మనము అదంతా వింటామన్నమాట. దాన్ని పంచాంగ శ్రవణం అంటారు. ఉగాది రోజు పచ్చడి చేస్తారు. ఇది 6 రుచుల పచ్చడి. సో మీకు అందరికీ తెలుసా, ఉగాది రోజు ఒక పచ్చడి చేస్తారనమాట. చింతపండు, బెల్లం, వేప పువ్వు ఇలాంటివన్నీ. అందులో 6 రుచులు వేస్తారు. అంటే 7 ఫ్లేవర్స్, 7 టేస్ట్ ఉంటాయి దాంట్లో. అంటే స్వీట్నెస్, సావర్, సాల్టీ, ఇట్లా అన్నీ 6 రుచులు ఉంటాయి ఆ పచ్చడి. ఉగాది పండుగ రోజు కుటుంబం అంతా కూర్చొని భోజనం చేసి సంతోషంగా ఉంటారు. సో ఆ రోజు మనము మన ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో, అందరితో చక్కగా కూర్చొని మనం భోజనం చేస్తాం, లంచ్ చేస్తాము. ఇంకా ఏంటి, ఉగాది పండుగ అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. సో ఏ పండుగ అయినా కూడా మనలో ఆ కొత్త జోష్ అనేది ఇస్తుంది, ఎక్సైట్మెంట్. నెక్స్ట్ హ్యాపీగా ఉంటాం ఏ ఫెస్టివల్ అయినా. సో అలాగే ఉగాది కూడా మనం ఆ ఇయర్ మొత్తం హ్యాపీగా ఉండడానికి మనకు ఆ ఎనర్జీని, ఆ హ్యాపీనెస్ని ఇస్తుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.